ఒకసారి ఈ వీడియో చూడండి. Numbers never lie, add it up, that's me. ఇలాంటి వీడియోస్ మన ఫోన్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోస్ ఎలా చేయాలి, సో ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్. సో గైస్, ఫస్ట్ అయితే మీరు క్యాప్కట్ ఓపెన్ చేసి VPN అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో VPN కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ మన వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ నా వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియో కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తా. Believe that's a guarantee. Talk to me, numbers never lie, add it up, that's me. చూడండి, కరెక్ట్ గా ఇక్కడ ఎఫెక్ట్ అనేది రావాలి. ఓకే, అంటే మన ఫోటో షేక్ అవుతూ రావాలి కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ మనం స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. ఓకే, చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి, దీన్ని క్రాప్ చేసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేయాలి మనం క్యాప్కట్ నుంచి. సో బ్యాక్ వచ్చేసి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి సో మనం జెమినీ అని టైప్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ లో అయితే వెళ్ళండి. ఇక్కడ మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఓకేనా? సో ఈ ప్రాంప్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. ఏదైతే స్క్రీన్ షాట్ తీశారో ఆ పిక్ అయితే ఇక్కడ పెట్టేసేయాలి. ఓకే, సో చూడండి, ఆ పిక్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. సో కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చిన వెంటనే మనం దీన్ని అయితే సెండ్ చేసేయాలి. ఓకే, సో సెండ్ చేసి చూడండి, ఇక్కడ గూగుల్ జెమినీ అనేది మన ఫోటోని అయితే ప్రిపేర్ చేస్తుంది. చూడండి, సో చూడండి గైస్, మనకు ఫోటో అయితే క్రియేట్ చేసి ఇచ్చింది కదా. సో దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చి క్యాప్కట్ లో అయితే వెళ్ళాలి. ఓకేనా? సో సేమ్ క్యాప్కట్ లో వెళ్ళేసి సో చూడండి, ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ మనం ఆ ఫోటోని అనేది యాడ్ చేయాలి. ఓకే, సో దానికోసం ఇక్కడ ఓవర్లే ఉందా, సో దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి సో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా సెట్ చేసుకోవాలి దీన్ని. ఓకే, సో కరెక్ట్గా ఇక్కడ సెట్ చేసుకొని అండ్ ఇక్కడ చూడండి, వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు దీన్ని అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి గైస్, ఇప్పుడు ఓకే అయింది కదా. సో చూడండి, ఒకసారి ప్లే చేసి చూపిస్తా మీకు. ఓకే, సో ఇక్కడ వరకు ఇది గైస్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి దీనికి ఫోటోకి. ఓకే, సో చూడండి, ఎఫెక్ట్, సో వీడియో ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి షేక్ అనే ఆప్షన్ ఉందా, సో ఇక్కడ ఎఫెక్ట్, సో దీని అయితే సో అంతా షేక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు తక్కువ చేసుకోవాలి. ఓకే, సో ఒక 10% పెట్టుకుంటాను అండ్ దీన్ని కూడా ఇంటెన్సిటీ కూడా సేమ్ 10% చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ అయింది కదా. సో చూడండి, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, పులిన్ అని ఉందా, సో ట్రాన్సిషన్ ఇవ్వాలి. సో దీన్ని నేను 0.5 seconds అని చేసుకుంటాను. ఓకే, సో చూడండి గైస్, ఇప్పుడు మన టోటల్గా మన వీడియో అయితే రెడీ అయింది ఎడిటింగ్. సో చూడండి, మీరు ప్లే చేసి చూపిస్తా. సో ఇలా గైస్, ఇలా అయితే మనం క్యాప్కట్ని యూజ్ చేసి మనం ఇలాంటి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈజీగా మన ఫోన్లో. ఓకేనా గైస్? ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మనం ఈ వీడియోస్ పెడితే ట్రెండింగ్ అవుతాయి గైస్. ఓకేనా? సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.